మొన్న మనం పని మనుషుల గురించి, వాచ్‌మెన్‌ల గురించి, డ్రైవర్ల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా! అయితే ఒక ఆయన కామెంట్ పెట్టి అడిగారనమాట. ఎందుకండి ఇంత పని మనుషుల గురించి మీరందరూ ఎందుకు ఇంత ఇబ్బందులు పడతారు? అసలు పని మనుషులు లేకపోతే మీ పనులు మీరు చేసుకోలేరా? పని మనిషి లేకపోతే అసలు బతకలేరా? మేము కూడా ఒకప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే పని మనుషుల మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళు ఒక రోజు వస్తే ఒక రోజు వచ్చేవారు కాదు. ఫోన్ చేసి కూడా చెప్పేవారు కాదు మేము రావట్లేదని కూడా. చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా పోయేవి. ఎలా పోయాయో కూడా చూసుకునేవారు కాదు, ఎన్ని పోయాయో కూడా తెలిసేవి కాదు. అయినా కూడా అలాగే సర్దుకుంటూ చేయించుకునేవారు. తర్వాత ఒకరిని మానిపించి ఇంకొకరిని పెట్టుకోవడం, అలాగ నలుగురు ఐదుగురిని మార్చారు. మార్చినా సరే ఎవరు కూడా సరిగ్గా పనులు చేయట్లేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకే చిరాకేసింది. ఈ పని మనుషులు గోలొద్దు, ఇంకో మార్గం చూడండి అని అనేసరికి ఇంట్లో శుభ్రంగా ఇల్లు తుడిచే మిషన్ను తీసుకొచ్చేసాను. శుభ్రంగా ఇప్పుడు ఇల్లంతా మిషనే తుడిచేస్తుంది. ఇంకా అసలు మాకు పని మనుషులు గొడవ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అందరికీ ఇంట్లో వాషింగ్ మిషన్లు ఉన్నాయి, డిష్ వాషర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు తుడిచే మిషన్లు కూడా వచ్చేస్తున్నాయి. మనం చూస్తున్నాం తాబేళ్ళగా రోబోలు ఇల్లంతా తిరిగి శుభ్రంగా తుడిచేసినాయి. వాటిని కూడా ఇప్పుడు మనం చూసాం కదా. ఇంకా వాళ్ళు పని మనుషులు పెట్టుకోవడం మానేసి శుభ్రంగా అన్ని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, ఈ మిషన్లు వాడుకుంటున్నారు. ఆయన చెప్పిన మాట అదే. మరి మీరందరూ కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అమెరికాలో ఉన్నట్టు మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు అలా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. మరి ఒక్కసారి చెప్పండి, మనం అమెరికాలో వాళ్ళగా మన పనులు మనం చేసుకోగలమా? అమెరికాలో చూడండి, ఎవరన్నా పని మనిషిని పెట్టుకోవాలంటే వాళ్ళు బోల్డ్ డబ్బులు తీసుకుంటారు. అసలు సాధ్యమయ్యే పని కాదు, దొరకరు కూడా. ఎప్పుడైనా ఏదైనా క్లీన్ చేయాలని అంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని రప్పించుకుంటారు. అప్పటికి ఆ పని చేయించుకుని పంపించేస్తారు డబ్బులు ఇచ్చి. అంతవరకే ఉంటుంది, కానీ అది సాధ్యమైనంత వరకు కూడా ఎవరు పెట్టించుకోరు. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. మరి మనకి ఇండియాలో పని మనుషులు లేకుండా బతకాలని అంటే అసలు ఈ పని సాధ్యమవుతుందా? పని మనుషులు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం కుదురుతుందా అని అడిగితే మళ్ళీ ఏమని అన్నారు అని అంటే, ఖచ్చితంగా సాధ్యమవుతుందండి, చూస్తూ ఉండండి. మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్ వరకు ఈ పని వాళ్ళు మనకు దొరుకుతారు. అక్కడికి కూడా కొన్ని చోట్ల పని వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకనంటే పని మనుషులు కానీ, వాచ్మెన్లు కానీ, డ్రైవర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, డాక్టర్లు కూడా చదివించుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ కష్టపడి వీళ్ళు సంపాదించిన డబ్బులతోటి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకొని చక్కగా విదేశాలకు పంపించుకొని చదివించుకుంటుంటే రేపు మనకు పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ఇది కొంతకాలం వరకే, కొంత జనరేషన్ వరకే ఈ పని వాళ్ళు మనకు దొరుకుతారు. తర్వాత పని వాళ్ళు కావాలన్నా కూడా మనకు దొరకరు. అప్పుడు ఖచ్చితంగా మన పనులు మనమే చేసుకోవాలి. లేదనంటే ఇలా మిషన్ల మీదే ఆధారపడాలి. ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడున్న పరిస్థితులు కొన్నాళ్ళకి ఉండవు అని చెప్తున్నారు. మీరేమంటారు చెప్పండి? కొన్నాళ్ళకి మన ఇండియాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అంటారా? మనం కూడా పని వాళ్ళని తీసేసి మిషన్ల మీదే పనులు చేసుకునే రోజులు వస్తాయి అంటారా? నాకైతే వస్తాయని అనిపించింది. ఎందుకంటే ఈ మిషన్ల విషయం పక్కకు పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పని వాళ్ళ పిల్లలు అందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఆ పని వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ ఉన్న సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదివిస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు. కానీ మా అమ్మలాగా మా నాన్నలాగా వాచ్మెన్ డ్యూటీ చేస్తాను, నేను డ్రైవర్ డ్యూటీ చేస్తాను, ఇంట్లో పనులు చేస్తానని ఆ పిల్లలు చేయడానికి ఇష్టపడతారా చెప్పండి? ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడరు. దూర ప్రాంతాలకు ఎక్కడికో దూరానికి వెళ్ళిపోవడమో లేదంటే ఉద్యోగం చేయడానికే ఇష్టపడతారు. కానీ మా అమ్మలాగే నేను చేస్తానని ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుల పిల్లలు కూడా ఎంటెక్లు, బీటెక్లు, డాక్టర్లు చదువుకుని విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నలాగే నేను కూడా రైతు పని చేస్తాను, పొలం దున్నుతానని ఎవరన్నా చేస్తున్నారా చెప్పండి? చూసారా, ఒక జనరేషన్ వచ్చేసరికి మారిపోతాయి. అంటే ఇప్పుడున్న ఈ పని వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ తరం వరకు వీళ్ళు పనులు చేస్తారు. కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వీళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఉండడానికి కొంతమంది ఉన్నా కూడా ఎంతమందికి ఎక్కడ చేసి పెడతారు? ఇన్ని అపార్ట్మెంట్లో పనులు చేయాలంటే వాళ్ళు మాత్రం ఎంతమందికి అని చేస్తారు చెప్పండి? అప్పుడు పని మనుషులు దొరికే పరిస్థితి ఉండదు. డిమాండ్ ఎక్కువైపోతుంది. వాళ్ళని ఒకవేళ పిలిచి చేయించుకుందామన్నా కూడా బోల్డ్ డబ్బులు అడుగుతారు. అప్పుడు ఈ పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఒక్కసారి బాగా ఆలోచిస్తారు. అమ్మో, వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చే బదులు మన పనులు మనం చేసుకోవడం బెటర్, మిషన్ కొనేసుకుంటే అయిపోతుందని అందరూ ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారనమాట, మీరు ఇప్పటి నుండే అలవాటు చేసుకోండి. పని వాళ్ళు అనేవాళ్ళు ఎప్పటికీ మన దగ్గరే ఉంటారని, నమ్మకంగా ఉంటారని గ్యారంటీ ఉండదు. వాళ్ళకి వయసు పెరుగుతుంది, ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వస్తాయి, లేదంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నాళ్ళు చేసిన తర్వాత మాకు కుదరదండి మానేస్తామని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం ఏ పని చేయకుండా కూర్చుని వాళ్ళ మీద ఆధారపడి తర్వాత ఒకేసారి వాళ్ళు మానేసేసరికి మనం ఇబ్బందుల్లో
పడతాం. మళ్ళీ ఇంకొకరిని వెతికి తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో అని వాళ్ళంతా సెట్ అయ్యి మనం వాళ్ళని నమ్మి మళ్ళీ వాళ్ళు మనకు నమ్మకంగా పనిచేసి వాళ్ళు మనకు నచ్చాలి అని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు, సమయం పడుతుంది. కాబట్టి నేను మా ఇంట్లో మాత్రం మా ఆడవాళ్ళు ఇలాగే భరించారు. మా ఇంట్లో పనిచేసిన పనమ్మాయి అయితే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేది కాదు. అమ్మాయి ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తాము, ఫోన్ నెంబర్ ఇయ్యనంటే సార్ నా దగ్గర ఫోన్ లేదంటుంది, ఫోన్ పిల్లలు పగలగొట్టేశారంటుంది, మా ఆయన కొనమంటే కొనట్లేదని ఇలాగ చాలా రకాల అబద్ధాలు చెప్పింది. ఒకసారి ఫోన్ మాట్లాడితే దొరికింది, ఏంటి ఈ ఫోన్ ఎవరిది, నీ దగ్గర ఫోన్ లేదు కదా అంటే మా చెల్లిదండ అని అబద్ధం చెప్పింది. అంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు మా ఇంట్లో వాళ్ళకి. ఇంకా అప్పుడు మాకు అర్థమైపోయింది, ఇంక ఈ పని వాళ్ళు వస్తారో తెలీదు రారో తెలీదు, వాళ్ళ కోసం ఎదురు చూసామనంటే ఇదే పరిస్థితి అని చెప్పేసి ఇల్లు తుడిచే మిషనే నేను కొనేసాను ఇంట్లోను. అది 20,000 నుంచి 50,000 వరకు రకరకాల క్వాలిటీని బట్టి ఉంటాయి. ఈ పని అమ్మాయిలకి ఇచ్చే జీతం డబ్బులు పెడితే చక్కగా ఇంట్లో రోబో మిషన్ కొనుక్కున్నామనంటే శుభ్రంగా చక్కగా ఇల్లు తుడిచేస్తుంది. గిన్నెలు తోమడానికి మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్లు ఉంటుంది, ఈ ఇల్లు తుడిచే మిషన్ ఉంటుంది. ఇంకా మీకు పని అమ్మాయితో పని ఏంటని ఆయన చక్కగా వివరించి చెప్పారనమాట. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా పని అమ్మాయిలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చెప్పేది కరెక్టా కాదా ఇలాంటివి కూడా ఆలోచించండి. కొన్నాళ్ళు పోతే అసలు ఈ పని వాళ్ళు కూడా దొరకరనే అనిపించింది. ఎందుకంటే పిల్లలందరూ చదువుకున్న తర్వాత ఈ పనులు చేయడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? డిమాండ్ ఎక్కువ అవుతుందన్నమాట. దొరకరు, తక్కువ మంది ఉంటారు. ఇంకా అంటే కొన్నాళ్ళకి మరి మనం కూడా అమెరికాలో వాళ్ళగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలామంది పని మనిషి లేకపోతే గడవదు, పని మనిషి ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇలా పెట్టుకుని చేయించుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా పని మనుషులు పెట్టుకుంటారు. ఇంకో ఇబ్బందులు ఏం చెప్తున్నారు అని అంటే పని అమ్మాయిని పెట్టుకుంటాం కరెక్టే, ఎంత డబ్బులైనా ఇస్తాము, కానీ సమయానికి రారు, వాళ్ళు ఇంకో 4 ఇళ్లలో మాట్లాడుకుంటారు, అక్కడ కూడా చేసి మన ఇంటికి వస్తారు. అది అక్కడ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పని ఉందనుకోండి, అక్కడ లేట్ అయిపోతుంది, వాళ్ళు వచ్చే వరకు కూడా మనం కూర్చోవాలి. మళ్ళీ బయటకు వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఈ పని వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ వెయిట్ చేసి పని చేయించుకుని పంపించేసరికి మనం బయటకు వెళ్ళాలి, అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కూడా మానేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతున్నాం అని చెప్పేసి మేము ఇలాగ ఇల్లు తుడిచే మిషన్ కొనేసుకున్నామని ఇలా చెప్తున్నారనమాట. అయితే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొన్ని నిజాలు ఉన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే పాపం వాళ్ళు బతకాలి కదా, పని వాళ్ళు అని అంటే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు పాపం ఎక్కడో పొరుగురుల నుంచి వచ్చి ఏదో బతుకుతెరువు కోసం సిటీల్లోకి వస్తుంటారు. ఇలాగ ఏదో ఒక పని చేసుకుని వాళ్ళ కుటుంబాలని పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పని వాళ్ళని తీసేయాలని అంటే మన జనాల్లో కూడా అంత ఏం తొందరగా మార్పు రాదు. పాపం వాళ్ళు బతకాలి కదా. కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే కొన్నాళ్ళకి అంటే మరి ఒక 2-3 జనరేషన్లు అయ్యేసరికి ఇలాంటి మార్పులు వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతిదీ మిషనే, అన్ని మిషన్లు వస్తున్నాయి, ఇంతకుముందు లేవు ఈ మిషన్లన్నీ. మరి ఇప్పుడు ఈ మిషన్లన్నీ వస్తున్నాయంటే చాలామంది కొనుక్కుంటున్నారనే కదా. మరి ఇంక ఇవన్నీ కొనుక్కుంటే ఇంక ఇంట్లో పనులు ఏముంటాయి, అన్ని మిషన్ల మీద అయిపోతాయి కదా. ఆయన చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కొన్నాళ్ళకి ఈ పని మనుషులు అనేవాళ్ళు కనుమరుగైపోతారేమో, పిల్లలు చదువుకొని ఇంకా వీళ్ళ జనరేషన్ వరకు పాపం ఏదో కష్టపడతారు, పిల్లల్ని బాగా చదివించుకుని వాళ్ళు ఇంకా పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారని అనిపించింది. మీరేమంటారో చెప్పండి? పని మనుషులను మనం పెట్టుకుని పని మనుషుల మీద ఆధారపడడం బెటరా, మెల్లమెల్లగా మన పనులు మనమే చేసుకుని ఇలా అలవాటు పడడం బెటరా? ఏది కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి.